దేవుని అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఈ బిడ్డలారా, సాయంకాల సమయంలో ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనం అందరము సమకూర్చబడగలిగి ప్రభు నామాన్ని బట్టి ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని నామాన్ని స్తుతించి మహింపరచడానికి కృప కలిగిన దేవుడు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, అందరూ క్షేమకరంగా ఉన్నారు కదా. మీ అందరిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నేను పాపము చేసేతనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు. నీ అపారమైన దయ, నీ కనికరము, నీ ప్రేమ చొప్పున గడిచిన దినాలన్నీ రెక్కల చోట్న భద్రపరిచావు. నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృపా కనికరమై ఉన్నాం. మరొకసారి నీ పాదాల చెంత చేరి నీ ఘనమైన నామాన్ని స్తుతించగలగడానికి నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతి వందనాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా నాతో మా అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, కానీ మాట నా పెదవులు రాకనా పెదవులకి మీరే కావలి ఉండమని యేసయ్య శ్రేష్టమైన నామనని ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామన్న ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన శుభావందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియమిట్లలో వాక్య గ్రంథంలో చదువుకున్న మాట నాతానుతోటి దావీదు మాట్లాడుతున్న మాట గమనించినట్లయితే, నాతాను దావీదుతో మాట్లాడుతున్న ఈ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగిన వారమైనట్లయితే మనం పరిశీలింపు చేసుకోగలిగిన వారుగా ఉండగలిగారు. కారణం ఏంటన్నట్లయితే, ప్రేమిన బిడ్డలారా, దావీదు చాలా దినాల తర్వాత నాతాను ప్రవక్తను కలిశాడు. చూసినట్లయితే దావీదు అంతరంగ జీవితంలో ఉండగలిగిన పాపాన్ని బట్టి నాతానుతో కలిసే అవకాశము దావీదు కలగలేదేమో. కానీ దావీదు నాతాను కలిసే సమయంలో నాతానుతోటి దేవుడు మాట్లాడగలిగాడు. నాతానుతో అంటాడు, నువ్వు వెళ్ళి దావీదుతోటి ఈ విషయం చెప్పు అన్నప్పుడు నాతాను డైరెక్ట్గా వచ్చి చూసినట్లయితే దావీదుతోటి ఈ విషయం మాట్లాడతాడు. విషయం మాట్లాడినప్పుడు వెంటనే దావీదు చేసిన పని ఏంటన్నట్లయితే, దావీదుతోటి నాతానుతోటి దావీదు చెప్తున్న మాట ఏంటన్నట్లయితే, వెంటనే దావీదు తన దోషాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడగలిగాడు. ఏంటి అన్నట్లయితే, దావీదుతోటి నాతాను ఏమైతే మాట్లాడగలిగాడో అది విని వెంటనే తన దోషాన్ని ఒప్పుకోకుండా నేనే ఆ పని చేసిన చెప్పగలగడానికి దావీదు ఇష్టపడగలిగాడు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటన్నట్లయితే, గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, దావీదు అంతరంగ జీవితంలో దోషాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడగలిగాడు, కప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించగలిగాలి. దావీదు తన జీవితంలో ఎవరికీ తెలియకుండా చేసిన పాపం అది. అంటే యోబాబుకి, చూసినట్లయితే బెత్షెబాకి, తనకి తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఉరియా చనిపోయిన తర్వాత తీసుకుని తన ఇంటిలో పెట్టుకున్నాడు దావీదు. అది అంతరంగంలో జరిగిన కార్యం. అది అంతరంగిక రాజగృహంలో జరిగిన కార్యం. అది ఎవరికీ తెలియదు అది. కానీ నాతాను వచ్చి ఎప్పుడైతే ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు దావీదు వెంటనే తన తప్పుదాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడగలిగాడు. ప్రియమైన సహోదరులరా, ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తించగలిగిన ప్రధానమైనది ఏంటన్నట్లయితే, మన జీవితాల్లో చాలా సందర్భాల్లో దేవుడు ఇదే రకమైన స్థితిని కలగజేస్తున్నాడు. అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, అభిషిక్తుల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా, అనేకమైన టీవీ ప్రసంగాల ద్వారా, కరపత్రాల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనం ప్రశ్నిస్తూ ఉండగలుగుతుంది. మన వైపు వేలెత్తి చూపిస్తూనే ఉండగలుగుతుంది అని చెప్పగలిగి. మరి మన జీవితాల్లో ఏ సందర్భాల్లో మనము ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం, ఏ సందర్భాల్లో ఇది నేను చేశాను అని చెప్పగలిగి మన దోషాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం. మనలో ఉండగలిగిన యథార్థత ఏ పాటిది అనగలిగి గుర్తించగలిగాలి.
చాలా సందర్భాల్లో మన జీవితాల్లో చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటన్నట్లయితే, దేవుడు దావీదును క్షమించగలిగాడు, మనల్ని దేవుడు క్షమిస్తాడంటాడు. నిజమే, దేవుడు క్షమించగలిగిన వాడే. కానీ దావీదుకు ఉండగలిగిన యథార్థత నీకు ఉండగలిగిందా అనగలిగిందే ప్రశ్న. దావీదు దేవుని యొక్క మాటగా నాతాను మాట్లాడినప్పుడు వెంటనే ఒప్పుకొనకు ఇష్టపడగలిగిన ఆ సంసిద్ధత నువ్వు కలిగిన బిడ్డగా ఉన్నావా? ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివే. ఒకవేళ లేనట్లయితే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామని గుర్తించగలిగారు. దావీదు దేవుని హృదయానుసారుడిగా ఎందుకు ఎంచబడ్డాడు అన్నట్లయితే, దేవుడు తనతో మాట్లాడగలిగిన ప్రతి ఒక్క మాట దావీదు ఏమనుకున్నాడు అన్నట్లయితే, దేవుడే నాతో మాట్లాడుతున్నాను ఎరగగలిగాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించగలగడానికి దావీదు ఇష్టపడ్డాడు. మాట్లాడగలిగింది గాత నాతాన అనగలిగింది చూడలేదు, కానీ దేవుడే తనతో మాట్లాడుతున్నది ఎరిగి తన హృదయాన్ని సిద్ధపరచుకోగలగడానికి ఇష్టపడగలిగాడు. అందుకని దావీదు కనికరించబడగలిగాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు తన యథార్థత నీవు కలిగి ఉండాలని కోరుకుంటుండగా, నీవు ఆ యథార్థత కలిగిన బిడ్డగా ఉన్నవా అనగలిగింది ప్రశ్న. ఒకవేళ ఆ యథార్థత నీలో లేకపోయినట్లయితే గమనించగలగాలి, నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నిర్దోషిగా ఈనాటికి నువ్వు ఎంచబడలేవు అని ఎరగగలిగాలి. దేవుడు మనలందరినీ దేవుడు కోరుకున్నది ఏంటంటే యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తనకు కలిగిన 13 మంది సంతానాన్ని గమనించిన 4 భార్యల్ని, తనకు కలిగిన యావదాస్తిని యెబ్బోకు రేవు దాటించగలిగి ఒక్కడు మిగిలిపోయాడు. దేవునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. చూసినట్లే తెల్లవారిపోతున్న సమయంలో దేవుడు అంటున్నాడు, నీ పేరేదో చెప్పు అన్నాడు. యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఆశీర్వదించాలన్నట్లయితే నీ పేరేం పేరు చెప్పు అన్నాడు. ఆ మాట యాకోబు హృదయాన్ని తాకింది. ఎందుకన్నట్లయితే ఒక్కొక్క సమయంలో ఇదే మాట తన తండ్రి అడిగాడు యాకోబుతోటి, నీ పేరేం పేరు అని చెప్పగలిగి. అప్పుడు ఏమాత్రం సంశయం లేక నిర్భయంగా చెప్తున్నాడు, నా పేరు యాసావు అని చెప్పగలిగాడు. మారు మాట చెప్పగలిగాడు, మారు పేరు చెప్పగలిగాడు. కానీ దేవుని ఎదుట నిలబడగలిగినప్పుడు యాకోబు చేసిన పని నీ పేరేం పేరు అన్నప్పుడు యాకోబు తడుముకోకుండా చెప్తున్నాడు, ఎస్ నా పేరు యాకోబే అని చెప్పగలిగి. అవును ప్రియమైన బిడ్డలారా, దేవుడు యథార్థవంతులను కోరుకుంటున్నాడు. మనలో యథార్థత కలిగిన బిడ్డలకి ఉండాలని ఆశపడుతున్నాడు. నీలో ఉండగలిగే యథార్థత ఎంత అనగలిగిందే ఈ రాత్రి నువ్వు గమనించుకోగలగాలి. యథార్థమైన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థకరమైన జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే యాకోబుడు మోసగాడిగా ఉండగలిగిన యాకోబుని చూసిన ఇశ్రాయేలుగా ఆశీర్వాదాన్ని కారకుడిగా మార్చడానికి ప్రధానమైన కారణం ఏంటన్నట్లయితే యాకోబులో ఉండగలిగిన యథార్థమైన జీవితం. ప్రియమైన స్నేహితులారా, ఆ యథార్థమైన జీవితం నువ్వు కలిగి ఉండగలిగినావా? దేవుడు నీతో మాట్లాడుతున్న అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడగలిగావా? విధేయత చూపించగలిగావా? ఆ మనిషిని నేనే అని చెప్పగలిగి నువ్వు సరెండర్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి నీ అంతరంగ జీవితంలో ఉండగలిగిన లోపాలని సరిదిద్దుకోనికి ఇష్టపడగలుగుతున్నావా? ఎన్ని సందర్భాల్లో కన్నీటి ప్రార్థన యెబ్బోకు రేవు దగ్గర ఉన్నప్పుడు యాకోబు చేసినట్టుగా నువ్వు పెనుగులాడగలిగావు. ఎన్ని సందర్భాల్లో యెబ్బోకు చేసిన కన్నీటి ప్రార్థన దేవుని పాదాలను తడపగలిగావు. ఈ రాత్రి ఒకసారి మన జీవితాలని మనం పరిశీలింపజేసుకోగలగడానికి ఇష్టపడగలుగుదా? దావీదుతో నాతాను మాట్లాడుతున్నప్పుడు ఆ మనుషుడు నేనే అని ఒప్పుకున్నాడు. అదే దేవుడు నాలో కోరుకుంటున్నాడు. నీలో ఉండగలిగిన ప్రతి ఒక్క లోపాన్ని నువ్వు సరిదిద్దుకుని సరి చేసుకోవాలనే దేవునికి ఉద్దేశమై ఉండగలిగింది. అందుకని దేవుడిని కనికరించడానికి ఇష్టపడుతున్నాడు. చూసినట్లయితే గమనించగలిగిన ప్రేమ బిడ్డలారా, చూసినట్లయితే పేతురు యేసుప్రభుని వెంబడించగలిగి ఆ రాత్రికాల సమయంలో కైప ఇంటి దాకా వెళ్ళగలిగాడు. ఇంట్లోకి ప్రవేశించగలిగాడు. తిరుపు జరుగుతున్న ప్రాంతంలో సమీపంగా ఉండగలిగాడు. కానీ చూసినట్లయితే 4 గంటల సమయం అయింది, కోడి కూసింది. యేసు పేతురు వైపు చూచాడు. వెంటనే యేసు తనతో మాట్లాడగలిగిన మాట జ్ఞాపకం వచ్చింది పేతురికి. వెంటనే బయటికి వెళ్ళిపోగలిగాడు. గమనించినట్లయితే ఎందుకు పేతురు కనికరించబడ్డాడంటే యథార్థత.
తన హృదయంలో ఉండగలిగిన యథార్థతను గుర్తించగలిగి పరితాపడి సంతాపడగలిగి యేసుప్రభు తన కనపడే పర్యంతం ఏడుస్తూనే ఉండగలిగాడు. అందుకని పేతురు కనికరించబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు కప్పుకోకుండా అనేక సందర్భాల్లో నువ్వు ఒప్పుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. నీ హృదయ పరివర్తన, నీ హృదయ యథార్థత దేవుడు కోరుకుంటున్నాడేమో. ఒకవేళ ఉన్నప్పటి మోసకరమైన జీవితం నీలో లేకుండా ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం నువ్వు కలిగి ఉండాలని ఆయన రక్షణ భాగ్యాన్ని కలిగింపజేశాడేమో. ఆ వెలుగులోనికి రాగడానికి నీకు అవకాశం ఇచ్చాడేమో. నువ్వింకా ఆయన విడిచిపెట్టగలిగి ఆయన నాతో ఇలాగంటున్నాడు అలాగంటున్నాడు అనుకుంటూ అనేక సందర్భాల్లో దేవుని మీద, దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేయగలిగిన మనస్తత్వం కలిగి ఉన్నావేమో. హాగరు చూసినట్లయితే తన యజమానురాలు చేతి కిందకి లోబడలేకపోయింది. అందుకనే హాగరు బయటికి వెలువచ్చేసింది, పారిపోయి వచ్చేసింది. కొంత దూరం ప్రయాణం చేసింది. తను అడుగుతున్నాడు దేవుడు, హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? వెంటనే ప్రశ్నించగలిగాడు దేవుడు హాగరుని. హాగరు మాట్లాడకుండా చెప్తుంది, నా యజమానురాలి చేతులు నేను బాధలు పడలేక నేను పారిపోతున్నాను అన్నది. వెంటనే చెప్తున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఆమె మాటకు లోబడు అన్నాడు. గమనించగలగాలి. ఆమె హాగరు ఎందుకు కనికరించబడగలిగింది అన్నట్లయితే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు దేవుని ఎదుట అబద్ధం అన్నకు ఇష్టపడలేదు. వేరే సాకులు ఏమీ చెప్పలేదు. హాగరు తన జీవితంలో సారా ఏం చేసిందో, హాగరు ఏ విధంగా జీవించగలిగిందో తెలియచేసింది. యథార్థంగా మాట్లాడగలిగింది. అందుకని దేవుని చేత కనికరించబడ్డాలి. హాగరు సంతానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగాడు. వాగ్దాన పుత్రుడిగా యాషావు ఉండగలిగిన ఇస్మాయిలుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి హాగర్లో ఉండగలిగిన యథార్థతే కారణమేమో. అందుకని మన జీవితంలో యథార్థతను దేవుడు కోరుకుంటాడని గుర్తించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నప్పుడు అక్కడ చాలామంది చాలా రీతిలుగా యేసుప్రభుని మాట్లాడగలిగారు. తన ప్రక్కన ఉండగలిగిన ఆ శిలువ మీద వేలాడుతున్న దొంగలు కూడా యేసును అపహాస్యం చేయగలిగారు. నిజమే. చూసినట్లయితే యేసుని వెటకారం ఆడగలిగారు. కింద ఉన్న వాళ్ళందరూ కూడా పరిహాసం చేయగలిగారు. విపరీతమైన బాధ వీరికి తోడుగా వీరి మాటలు. ఎంతో కృంగిపోయాడు ఆయన చెప్తున్నాడు. గమనించినట్లయితే దేవుడు యేసయ్య ఎంతో సంతోషించగలిగాడు. కారణం ఒకటే, తన ప్రక్కన ఉండగలిగిన వాడు అవహేళన చేస్తున్నప్పుడు చూసినట్లయితే మరొక ప్రక్కనున్నవాడు అంటున్నాడు, నీవు నేను అదే శిక్ష విధిలో ఉన్నాము అన్నాడు. నిజమే. దేవుని యొక్క పనిష్మెంట్ ఏదో ఎరగగలిగిన వాడిగా ఉండగలిగి తన యథార్థతను దేవుని ఎదుట చెప్పగలగడానికి వాడు ఇష్టపడగలిగాడు. అందుకని అంటున్నాడు, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నా. ఆ శిక్షా విధిలో ఉన్నాడని ఎరగగలిగాడు కనుకనే ఆ శిలువ మీద ఉండగలిగిన దొంగ దేశం చేత కనికరించబడగలిగాడు. అందుకనే అతడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండగలిగిన గొప్ప వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకోగలిగాడు. కారణం ఒకటే, యేసు అతనిలో ఉండే యథార్థతను చూడగలిగాడు. యేసుతో నిత్యము ఉండగలిగిన ఆనందాన్ని, సంతోషాన్ని ఆ దొంగ అనిపించడానికి కారణం ఒకటే, యేసు ఎదుట యథార్థతను పంచుకోగలిగాడు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎటువంటి యథార్థత కలిగిన బిడ్డగా ఉండగలుగుతున్నావు? దేవుని యొక్క ఈ సన్నిధానంలో ఎటువంటి యథార్థత నువ్వు జీవించాలని కోరుకుంటున్నావు? ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కోరుకున్న యథార్థతను కలిగి ఉన్నావా? దావీదు ఒప్పుకున్నట్టుగా నేను ఆ పాపం చేసేది నేనే అని చెప్పగలిగి దావీదు నాతాను ఎదుట ఒప్పుకున్నట్టుగా నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? దేవుని సేవకులు ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట అటు ఒప్పుకోగలిగిన హృదయ మనస్సును కలిగిన బిడ్డగా ఉన్నావా? ఒకవేళ నువ్వు ఇంకా చాలా సందర్భాల్లో కఠినపరుచుకుంటున్నావేమో. దేవుడు అనేక సందర్భాల్లో నీకు చక్కని అవకాశం ఇచ్చినప్పుడు, చక్కని సమయం ఇచ్చినప్పుడు నువ్వు లోపరుచుకోకుండా, సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా నీకు ఇష్టమైనట్టు ప్రవర్తించగలిగి ఆయన ఎదుట యథార్థతను కోల్పోగలిగిన బిడ్డగా ఉన్నావేమో. ఈ రాత్రి మరొకసారి మన హృదయాలు పరిశీలింపజేసుకుందాం. దేవుడు మనలో కోరుకున్న యథార్థతను నువ్వు కలిగి ఉన్నావు లేదో ఒకసారి పరిశీలింపజేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా,
దావీదు ఎందుకు కనికరించబడ్డాడు అన్నట్లయితే అంటున్నాడు, నాతానుతో అంటున్నాడు, నీవు చూసినట్లయితే నేను పాపము చేసే తిని అన్నాడు. ఎస్, నేను పాపం చేశాను. ఒక మనుషుని ఎదుట చూసినట్టు ఒక మనుషుడు ఒప్పుకోగలగడం, గమనించగలిగిన పిల్లమిట్లరా దావీదు స్థితి ఏంటి, నాతాను స్థితి ఏంటి? దావీదు అధికారం కలిగినవాడు, శక్తి కలిగినవాడు, సామర్థ్యం కలిగినవాడు, ఏమైనా చేయగలిగిన సామర్థ్యవంతుడు. కానీ చూసినట్లయితే నాతాను సామాన్యుడు. కానీ నాతాను ఎదుట అంటున్నాడు, నేను పాపం చేసేదాను. ఎస్, అదే దేవుడు నీలో, నాలో, మనందరిలో కోరుకుంటున్నాడు. నీ హృదయం ఏ విధంగా ఉండగలిగింది? ఆయన ఎదురు సరైనదిగా ఉండగలుగుతుందా? ఒకవేళ ఇంకా నీకు ఇష్టమైన జీవితం జీవించగలిగి, చేదైన వేరు నీలో ఉండగలిగి, ఆయాసకరమైన మార్గాలను ఇంకా ప్రవర్తిస్తూ ఆయాసకరమైన జీవితాలు జీవించగలుగుతూ దేవుణ్ణి ఆయాసపట్టగలిగిన మనస్సును కలిగినట్లయితే ఈ రాత్రి గుర్తించగలగాలి, మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటాడు, దేవుడు మనుషుని యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రముల చేత తప్పుడు మార్గంలో వారు ప్రవేశించగలిగారు. నీలో దేవుడు యథార్థతను చూడగలుగుతున్నాడు. యథార్థత కలిగిన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ అటువంటి యథార్థత నీలో లేకపోయినట్లయితే ఈ రాత్రి ఈ సమయంలో మరొకసారి ప్రభు వైపు చూద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు చేత కనికరించబడగలుగుదాం. అట్టి మనసు, అట్టి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలు కలిగింపజేసి యథార్థవంతులుగా ఆయనతో నిలబడగలిగే కృప అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుని. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతి వందనాలు. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ దీవెన ఆశీర్వాదాలు నాలుగో కమ్మరం వచ్చండి. నాతో మీరు మాట్లాడగలగండి. నీ విశేషమైన కృప బిడ్డలు కనుకరించండి. దేవ, నువ్వు యథార్థతను కోరుకుంటున్నావని ఎరిగి యథార్థవంతులుగా జీవించగలిగే భాగ్యం కలిగింపచ్చండి. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడగలిగే మనస్సును, హృదయాలను కలిగింపచ్చండి. లోబడలేని గర్విష్టం కలిగిన ఆయాసకరమైన జీవితాలను అనుచి తొలగింపచ్చండి. నీకు ఇష్టమైన ప్రియబిడ్డలుగా జీవించగలిగే కృప దయచేయగలగండి. నీ సొత్తుగా మలుచుకోగలగండి. అభిషేకింపజేసి వాడుకోగలగండి. దేవ, యథార్థవంతులుగా వారి జీవితాలు నిసందనలో నీ కొరకు నమ్మకస్తులుగా జీవించగలిగే కృప దయచేయగలగండి. నీ విశేషమైన కృప బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నారో వారి ప్రతి ఒక్క దోషమును కడగండి. వారి ప్రతి ఒక్క పాపమును పరిహరింప చేయగలగండి. దేవ, మీరే వారి పక్షంగా కార్యాలు జరిగింప చేయాలి. దేవ, మా దోషములు, మా తప్పుదల వైపు చూసిన మేము ఏపాటి వారమయ్యా. దేవ, మా క్షమించగలిగిన వాడు. దేవని క్షమాపణ నీ యొద్ద దొరుకుతుందయ్యా. మేము ఎప్పుడైతే నీ యొద్దకు తిరుగుతామో నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. అతి క్షమాపణ మా హృదయాలు కలిగింపచ్చండి. ఎల్లప్పుడూ మా మీద కోపించేవాడు కాదయ్యా. నువ్వు దయ కలిగిన వాడు, దయార్థ హృదయం కలిగిన వాడు. మీరు గొప్ప కార్యాలు మా పక్షంగా జరిగింపచేయండి. ఇదిగైనా నీ యొద్దకు వచ్చి వారినల్లా త్రోసివేయక నీకు ఇష్టమైన ప్రియబిడ్డలుగా జీవించగలిగే భాగ్యము కృప అనుగ్రహింపజేసి యథార్థవంతులుగా నిసందనలో నీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని దర్శించండి, సంధించండి, బలపరచగలగండి, శక్తిమంతులుగా మార్చగలిగి నీ అభిషేకం ఇచ్చి వాడుకోమని యేసయ్య శ్రేష్టమైన నామముననే ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.